సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరు నమస్కారం. ముందుగా మీ అందరికీ తెలుసు, ఇటీవలే రాష్ట్రంలోనే కొత్త గిన్నిస్ రికార్డు ఒకటి మన పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రపంచంలోనే ఒకేసారి అన్ని పంచాయతీలకి గ్రామ సభలు నిర్వహించడం ప్రపంచంలోని ఎక్కడ కూడా ఇంత పకడ్బందీగా ఇంత గ్రామ స్వరాజ్యం ఏదైతే జాతిపిత మహాత్మా గాంధీ గారు ఎప్పుడైతే గ్రామాలు అభివృద్ధి చెందుతాయో అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మే నిజమైన గ్రామ స్వరాజ్యం పవన్ కళ్యాణ్ గారి ద్వారా జరగడం చాలా అభినందనీయం. అలాంటి గిన్నిస్ రికార్డు ఇవ్వడం కూడా చాలా ఆనందకరం అని చెప్పి ఆయనకు కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ని మొదలు పెడుతున్నాను. ఏంటంటే మీ అందరికీ తెలుసు, దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి, ప్రభుత్వం గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఆయన ఏదో మాట్లాడడం జరిగింది. నా పరంగా అసలు వాసుపల్లి గణేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలో చేరడానికి నువ్వు ప్రయత్నాలు చేయట్లేదా? మీడియా ద్వారా నేను స్పష్టంగా అడుగుతున్నాను. నువ్వు ఎవరెవరికి ఫోన్లు చేస్తున్నావు, ఎక్కడెక్కడైతే నువ్వు కలవడానికి ప్రయత్నిస్తున్నావు, నీ పైరవీ లిస్ట్ అంతా కూడా బయట పెట్టమంటావా? ఏదైతే నువ్వు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తూ విఫలం చెంది ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టావు. ఆ డ్రామా ఏంటి? జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డికి పొగడ్తల డ్రామా. ఎప్పుడైతే నీకు తెలుగుదేశం పార్టీలో నో ఎంట్రీ అని చెప్పేసి నీకు చెప్పారో అప్పుడు నీ పేపర్ లీక్ అయిపోయింది కాబట్టి వాళ్ళు పొగడ్తల డ్రామా పెట్టావు. పెట్టుకో, పర్లేదు. నువ్వు పొగడ్తల డ్రామా పెట్టుకుంటావో, నేను సుబ్బారెడ్డి కాలు పట్టుకుంటాను. ఎవరు కాలు పట్టుకోలేదు. తెలుగుదేశం పార్టీలో గతంలో నువ్వు పనిచేసినప్పుడు నువ్వు పట్టుకోలేని కాళ్ళు ఏమైనా ఉన్నాయా? లేకపోతే నువ్వు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీలో రావడానికి నువ్వు ఎన్ని కాళ్ళు పట్టుకుంటున్నావో బయట లిస్ట్ చెప్పమంటావా? నీకు మొన్న ఎన్నికల్లో కనీసం 4వ వంతు ఓట్లు కూడా రాలేదు. అంటే 100లో 4 ఓటు వేస్తే దాంట్లో 1 ఓటు కూడా నీకు పడలేదు. అంటే ప్రజలు ఏ విధంగా నిన్ను తిరస్కరించారో అక్కడే తెలుస్తుంది. 100 రోజుల్లో ఏమీ అవ్వలేదు అని చెప్తే చంద్రబాబు నాయుడు గారు అప్పుల పాలైన రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలని చెప్పేసి అహర్నిశం ప్రయత్నం చేస్తూ కష్టపడుతూ పనిచేస్తుంటే రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అని చెప్పేసి ఆయన 24 గంటల్లో కనీసం 18 గంటలు పనిచేస్తున్నారు. ఆ వయసులో కూడా నీకు తెలీదా? నువ్వు 2014లో ఎలా ఎమ్మెల్యే అయ్యావు మర్చిపోయావా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భిక్షతో కాదా నువ్వు అసెంబ్లీలో అడుగుపెట్టింది? ఈ రోజు నువ్వు వచ్చి ఆయన గురించి అలా మాట్లాడడం సమన్వయం. సో నీకు ఒకటే చెప్తున్నాను, నీకు ప్రజలు ఘోరంగా తిరస్కరించారు, ఇంట్లో కూర్చోమని చెప్పారు. గత 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన అక్రమాలన్నీ కూడా ఇప్పుడు ఎంక్వైరీ వేస్తాం. గత 30 సంవత్సరాల్లో నువ్వు ఎంత సంపాదించావు? గత 5 సంవత్సరాల్లో నీ ఆర్థిక పరిస్థితి 100% ఎలా పెరిగిపోయిందో దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం. చట్టపరమైన చర్యలకు నువ్వు సిద్ధంగా ఉండాలి వాసుపల్లి. ఇంకొక విషయం నీకు స్పష్టంగా చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో కానీ, జనసేన పార్టీలో కానీ, కూటమి పార్టీలో ఏ పార్టీలో కూడా నీకు ఎంట్రీ లేదు. స్పష్టంగా కూడా హైకమాండ్ చెప్పడం నీకు జరిగింది. అసలు నువ్వు పైరవీలు చేస్తున్నావా లేదా? తెలుగుదేశం పార్టీలో, జనసేన పార్టీలో రావడానికి ప్రయత్నాలు చేస్తున్నావా లేదా? దానికోసం ప్రమాణం చేసుకుందాం. నువ్వు రెడీయా? మీడియా ద్వారా నేను అడుగుతున్నాను, నువ్వు ప్రమాణాలు చేసుకోవడానికి రెడీ అంటే ఈ విషయం మీద ముందు ప్రమాణం చేయి. నువ్వు తెలుగుదేశం పార్టీలో రావడానికి పైరవీలు చేయట్లేదా? సో స్పష్టంగా ఒక విషయం చెప్తున్నాను, ఒక మంచి అపోజిషన్ పార్టీ లాగా మీరు ఉండాలి అంటే కనీసం నిర్మాత్మకమైన సలహాలు ఇవ్వండి.
ఈ పార్టీ ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఈరోజు వచ్చింది అంటే రాష్ట్రాన్ని కాపాడడం కోసం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రాన్ని కాపాడి ఒక దారిలో పెట్టి భవిష్యత్తు కోసం భావి తరాల కోసం రాష్ట్రాన్ని ఒక దారిలో తీసుకెళ్తున్నారు. అంతేగాని ఏదో చెప్పేద్దాం పిచ్చి పిచ్చిగా మాట్లాడదాం అంటే ప్రజలే ఊరుకోరు. ఎందుకంటే అందరికీ తెలుసు ఎక్కడెక్కడో దాక్కొని నువ్వు నియోజకవర్గాలు తిరుగుతున్నావు, లేకపోతే ప్రజలు ఎక్కడ కొడతారని చెప్పేసి ఒక భయంతో నువ్వు తిరుగుతున్నావు. విశాఖపట్నంలో భూ కుంభకోణాల్లో హౌసింగ్ స్కామ్లో నీ పేరు లేదనుకుంటున్నావా? త్వరలో ఎంక్వైరీలు అన్నీ కూడా బయట పెడతాం. నీ హస్తం ఎంత ఉందో కూడా ప్రజలు కూడా తెలుస్తారు. సో ఒకటే చెప్తున్నాను మీడియా ద్వారా, నిర్మాత్మకమైన అపోజిషన్ లాగా మీరు ఉంటే కనీసం ప్రజలు ఒక అపోజిషన్ పార్టీలో ఉన్నారని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డితో పాటు 9 నవరత్నాలు మొత్తం 11 మందిని ఏదైతే అసెంబ్లీలో పంపించారో ఒక నిర్మాత్మకమైన అపోజిషన్ అని అనుకుంటారు. కనీసం వై నాట్ 175 అని చెప్పేసి నీ పరిస్థితి ఏంటో తెలుసు కదా. ఇప్పుడు అలాగైపోయింది నీ పరిస్థితి. లాస్ట్కి నువ్వు కూడా వెళ్తావో లేదో నెక్స్ట్ టైం అసెంబ్లీలో అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే నువ్వు మొన్న పిఠాపురంలో ఎలా మాట్లాడారో చిన్న పిల్లాడు కూడా చూశాడు. ఇల్లండి ఎగ్ పఫ్లు అమ్మే షాపులో పిలుస్తారు చిన్నపిల్లల్ని, అలా ముందుకు పిలిచి నీకు 15,000 నీకు 15,000. నీ తాలూకా మానసిక పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఏంటి మానసిక పరిస్థితి కరెక్ట్గా ఉందా లేదా? టీటీడీ లడ్డు గురించి క్లియర్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు రిపోర్ట్ ఇచ్చింది, ఇతర రాష్ట్రాల్లో గుజరాత్కి పంపించి, అక్కడే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉందా, పంపించి ఒక రిపోర్ట్ తెప్పించారు. దాంట్లో క్లియర్గా రాశారు కదా యానిమల్ ఫ్యాట్ యూజ్ చేశారని చెప్పేసి. హిందువుల మనోభావాలతో నువ్వు ఆడుకోవడం కరెక్టా కాదా? దాని మీద క్లారిటీ ఇవ్వు. రిపోర్ట్ అనేది వచ్చింది, ఆ రిపోర్ట్ మీద ఎంక్వైరీ చేస్తున్నారు. దాన్ని కూడా నువ్వు కాదు కూడదు అంటే ఇంకేం చెప్తాం? కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం మీద, కూటమి పార్టీల మీద నువ్వు ఏమైనా అవాకులు చవాకులు పేలితే మాత్రం ఖచ్చితంగా దీనికి సరైన మూల్యం నుంచి చెల్లించుకోవాలి, తప్పదు. అలాగే రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రాన్ని సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో ముందుకు వెళ్తూ రాష్ట్ర అభివృద్ధి వైపు వెళ్తారని చెప్పేసి సభాముఖంగా మీడియాకు తెలియజేస్తారు.